హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్రిస్మస్ హాలిడేస్లో ట్రిప్కి వెళ్ళామని చెప్పాను కదండి. ఇది డే 4 ట్రిప్. యాక్చువల్గా దీనికోసం తెలుసుకోవడానికి ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రోట్రోవా దగ్గర స్కై లైన్ అండి. ఇది మన పైకి వెళ్ళి అక్కడ సపరేట్ గేమ్స్ అవి ఉంటాయండి, ఆడుకోవాలి. అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటో అన్నీ చూపిస్తాను మీకు. ఈ స్కై లైన్ ద్వారానే పైకి వెళ్ళాలి. ఏ వెహికల్స్ అలౌ లేదండి మనకి. సో దీని ద్వారానే పైకి వెళ్ళాలి. ఇక్కడ ఎన్ని గేమ్స్ ఉంటాయి, ఏ గేమ్స్, ఏ ట్రక్కింగ్స్ ఉంటాయి అన్నీ చూపిస్తున్నానండి. ముందుగా చూడడానికి ఈ వ్యూ చూడండి. ఆకాశం భూమి కలిసినట్టుండి మనం ఆకాశం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. నిజంగానే మనకి వ్యూ అలానే కనిపిస్తుందండి. మనం ఆకాశం దగ్గరగా ఉన్నట్టే కనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అస్సలు నేచర్ అంటేనే న్యూజిలాండ్. ఎవరైనా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలంటే మాత్రం నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది మాత్రం న్యూజిలాండేనండి. ఎందుకంటే మనం టీవీలో స్క్రీన్లో ఈ ఆర్ట్లు అవి చూస్తాం కదండి, అవన్నీ ఇక్కడ రియల్గా దగ్గరుండి చూడొచ్చు. అంత బాగుంటుంది ఇక్కడ ఏదైనా సరే. చూసారు కదా, ఇక్కడ పైనుంచి ఇల్లులు కూడా చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. అండ్ నేనైతే ఇన్ని ట్రిప్స్లో స్విమ్మింగ్ పూల్ తర్వాత ఈ ట్రిప్పే చాలా ఎంజాయ్ చేశానండి. స్విమ్మింగ్ పూల్ నెక్స్ట్ డే ఈ ట్రిప్కి వెళ్ళాం మేము. ఈ పైనుంచి చూసారు కదా, మనం ఆకాశం భూమి చుట్టూ తిరుగుతున్నట్లేదు కదండి మనం. ఇది కూడా అంతేనండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే చాలా ఫన్ కూడా మేము అటెండ్ చేసాం. కాకపోతే అన్నిటికీ నేను వెళ్ళలేదండి. ముందే చెప్పాను కదా, నాకు అంత ధైర్యం లేదు నేను చాలా అనేసి. అండ్ నెక్స్ట్ ఇందులో నుంచి చూసేసరికి మనకు అన్నీ దగ్గరగా కనిపిస్తాయి. తెలుసు కదా దీనికోసం. అలాగే మావాడు కూడా నేను చూస్తాను అనేసి ప్రతి దాంట్లో నేనున్నానని వెళ్తాడండి. ఇవి వచ్చేసరికండి కార్ కార్టింగ్. దీంట్లో మనకి 4 లైన్స్ పాముల్లా కనిపిస్తున్నాయి చూసారు కదా. అలా 4 డిఫరెంట్ మనకి లైన్స్ ఉంటాయండి. మనకి ఎందులో కావాలంటే మనకి ఇచ్చిన టికెట్లో నుంచి మనకి ఏ లైన్ కావాలంటే ఆ టికెట్లో వెళ్ళొచ్చు. మనకి 4 ఛాన్సెస్ ఉంటాయి. చూసారు కదా, ఇలా కార్టింగ్ చాలా ఎంజాయ్ చేయొచ్చండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మన ఇండియాలో కూడా ఇలాంటిది పెడితే బాగుందని నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారు కదా, వీళ్ళంతా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. స్లోగా వెళ్తున్నారు అనుకుంటున్నారేమో. కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక్కొక్కరు రై మన వెళ్తారండి, చిన్నపిల్లలతో సహా. మా వాడిని అయితే అస్సలు ఆపలేకపోయామండి. వాడికి సపరేట్గా ఇవ్వరు, మనతో పాటు తీసుకొని వెళ్ళాలి. సో మాతో వచ్చిన వాళ్ళతో ఎవరితో అంటే వాళ్ళతో ముందు ఎవరైతే వాళ్ళతో వెళ్ళిపోయేవాడండి. అస్సలు ఆగేవాడు కాదు. మమ్మీ డాడీ కార్ అనుకొని. అండ్ నెక్స్ట్ ఇలా కిందకి వెళ్తే పైకి ఎలా వస్తామని అనుకుంటున్నారు కదా, మళ్ళీ అందులో రావాలేమో స్కై లైన్లో అనుకుంటున్నారేమో. లేదండి, ఇలా ఇందులో రావాలి. నాకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇదైతే భయపడతానేమో అని అనుకున్నాను కిందకి వెళ్ళిన తర్వాత. అస్సలు నాకేం అనిపించలేదు, భయం అనిపించలేదు, కానీ చాలా ఎంజాయ్ చేశానండి. చుట్టూ నేచర్ కింద నేను ఒక్కదానే పైకి వికసిస్తున్నట్టు, రెక్కలు వచ్చి ఎగురుతున్నట్టు అనిపించింది నాకైతే. మా వాడైతే అస్సలు ఎవ్వరు కనిపిస్తే వాళ్ళ వెనకతలో పరిగెట్టేస్తున్నాడు, నేను ఎక్కుతాను కార్ అని. మాతో పాటు వచ్చిన భీమేష్ అన్నితో పాటు వెళ్ళిపోతున్నాడండి కార్లో. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి ఇందులో మనకి చూడడానికి కానీ ఏదైనా సరే. అయితే ఇది ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా ఇందులో భయంకరమైన గేమ్స్ కూడా ఉన్నాయి, గుండె జల్లు అన్నవి. నేనైతే ఎక్కలేదు, నేను ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు. వాళ్ళని చూస్తేనే భయం వేసి నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు అస్సలు. అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ సైక్లింగ్ కూడా చేయొచ్చండి ట్రెక్కింగ్ పైనుంచి. నాకైతే చాలా భయం వేసింది. ఈ కొండల మీద నుంచి ఎలా సైక్లింగ్ చేసుకొని వస్తారని కూడా నాకు బాగా అనిపించింది. మా వాడి క్రైమ్ చూడగానే మమ్మీ జేసీబీ అనుకొని వెళ్ళిపోయాడండి. ఫుల్గా ఎంజాయ్ చేశాడు వాడైతే. ఏది చూసినా అస్సలు ఎక్కడ ఏ ట్రిప్లో కూడా వాడు అస్సలు డౌన్ అవ్వలేదండి. చెప్పాను కదండి, డబ్బులు ఇచ్చి ప్రాణం తీసుకోవడం అంటే ఇదేనేమో మేబీ. మనకి ఆ పై వరకు తీసుకొని వెళ్తారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోప్ ఉంటుంది, దాన్ని లాగ్గానే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎగిరిపడతామండి. చూడండి మీరే ఒక్కసారి. అక్కడ ఒక ముసలావిడ కూడా ఉంది. ఆవిడ ఎంత డేర్ చేసి ఎక్కారో కూడా నాకు అర్థం అవ్వలేదు. నాకు అది పడగానే గుండె జల్లుమని భయపడ్డాను. చూసారు కదా, మీకేమనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. చూసారు కదా, డబ్బులు ఇచ్చి. కాకపోతే ఫన్ ఉంటుందంటండి, బాగుంటుందంట. మనం పైకెళ్ళి బ్రహ్మానందలాగా ఆపండి రోయ్ అంటాం కదా. నాకైతే అలానే అనిపించింది. నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇదొకటి. నెక్స్ట్ ఇలానే ఇందులో నుంచేనండి స్కై రైటింగ్. నేను వెళ్ళేసరికి ఎవరూ చేయలేదు, సో చూపించడానికి అవ్వలేదు. మా ట్రిప్ ఎండ్ అయిపోయింది. సో మళ్ళీ మేము అందులోనే రిటర్న్ బ్యాక్ వచ్చేసామండి. మా ట్రిప్ ఎండ్ అయిపోయిందండి. మళ్ళీ మేము స్కై లైన్లోనే రిటర్న్ ఇందులోనే వచ్చేసామండి. చూసారు కదా, ఇవి అలా రన్ అవుతూనే ఉంటాయి. మనుషులు ఉన్నా లేకపోయినా అవి అలా తిరుగుతూనే ఉంటాయండి. మనం చిన్నప్పుడు చూడండి, స్కూల్ బస్సు వెళ్ళిపోతుంటే పరిగెడుతూ ఎక్కుతాం కదా, అలాగే ఇది పరిగెడుతూ ఎక్కాలి, పరిగెడుతూ దిగాలండి. అది ఆగదు. ఏదైనా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళాలి. చెప్పాను కదండి, ట్రక్కింగ్ చేస్తారు సైకిల్ మీదనండి, ఆ సైకిల్ అండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. అండ్ ఎక్కడ